ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గా విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం చేసుకున్నటువంటి దౌర్భాగ్యము దురదృష్టము ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో రూపేణా మన వెంటాడుతుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు జరిగిన రాష్ట్ర విభజన బీజేపీ తోడ్పాటు కూడా అందించడం వల్ల ఆంధ్రప్రదేశ్ విడబడిపోయి ఆంధ్ర తెలంగాణ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికయ్యి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పదాన్ని నడిపించాలని ఒక రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్ కు ఒక రాజధానిని ఆ తర్వాత ప్రజా సంక్షేమ దృష్ట్యా రైతులు కార్మికులు కర్షకులు అందరికీ అన్ని విధాల సహాయకారిగా ఉండడం కోసం అని అనేక కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది. కాకపోతే అవన్నీ కార్యరూపం దాల్చడానికి సమయం సరిపోలేదు అనేది ఆయన చేసినటువంటి అభివృద్ధి కొంతవరకు ఆంధ్రప్రదేశ్ మంచి భవిష్యత్తునిచ్చే విధంగా తీర్చిదిద్దిన తరువాత వచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమానికి పెద్దపీట అనే పేరుతో బటన్ నొక్కుడు కార్యక్రమంతో ఆయన మామ అనిపించుకెళ్ళిపోతున్నాడు తప్ప ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కానీ ఎటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆయన చేపట్టిన దాఖలాలు లేవు. ఆ తరువాత ఈ రోజు ముఖ్యంగా యువత పూర్తిగా నిర్వీర్యమైపోయి నిరుద్యోగులుగా రోడ్ల వెంబడి తిరుగుతా ఉన్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి ఈవెన్ మెడిసిన్ చేసినటువంటి మెడికోలకు కూడా సరైనటువంటి దిశ నిర్దేశం లేక రోడ్ల మీద పడి ఏడుస్తున్నటువంటి అధోగతి పాలైపోయినటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళున్న మరొక్క 100 రోజుల్లోపు ఈ ప్రభుత్వం తాలూకా అస్తిత్వాన్ని కోల్పోయి మళ్ళీ ప్రజాప్రభుత్వం ఏర్పడాలని నారా చంద్రబాబు నాయుడు లాంటి ఒక మహానీయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మళ్ళా ప్రజా సంక్షేమము 4 బాటల అన్ని విధాల అన్ని రకాలుగా అభివృద్ధి చెందాల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకము సుఖ సంతోషాలతో తేలియాడాలని మనసా వాచా కర్మేనా కోరుకుంటున్నాం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అంత దగాకోరు పని చేసినాడు కానీ ఈ పక్క ఉద్యోగస్తులకి, ఈ పక్క పేద ప్రజానీకంకి, మాకు అంతే రైతులకి అందరి పేక తీసేయండి. ఇప్పుడు కళ్ళ ధాన్యమో అదే ఏట్రా ట్రక్ సీట్ కావాలా, ఒక ట్రక్ సీటీ లేదు ఏటీ లేదు, మేఘాలు ఎలాగ ఉన్నాయి తప్ప మరి మామ ఒక డిసైడ్ అయిపోయాను. మరి ఏకం అయిపోయింది కదా, ఆటి సీన్ కాలిపోయింది. మళ్ళీ అంతా నేను వస్తాను కానీ వాటికి ఏటి కనీసం ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు కానీ వచ్చిన సీట్లు అడిగి రావు. మరి ఇంకేటి చెప్పాలా? అవేమి నవరత్నాలు పోఖరి వాళ్ళకి ఇచ్చిన నవరత్నాలు అవి. నవరత్నాలు అన్ని ఎదవలకి ఇచ్చినాడు. ఎవడు పనికి వచ్చినట్టు కాబట్టి నవరత్నాలు ఇవ్వలేదు. వాళ్ళు బ్రోకర్లే అందరూ. 25 మందికి ఇచ్చినా 75 మంది ఇప్పుడు తిరుగుబాటు చేసుకుని ఉన్నారు కదా, అందరికి తెలిసిందే కదా. అంతే మరి ఇంకేంటి. ఆ మంత్రులు ఎలాగా పోతారని ఆడు మార్చేస్తాడు. ఆ మంత్రులు పోతారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పోతారు. ఒత్త 15 సీట్లు వస్తాయి, లేకపోతే అవి రావు వాడికి. నేను అనుకుంటాను మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాలా రాష్ట్రం బాగుపడాలంటే అతను రావాలా. ఇద్దరు ఏకంగా మరి ఎలాగా పెట్టుకుని బోర్డులు పెట్టాను మేము వాళ్ళ ఊరంటే ఆల్రెడీ ఇద్దరికి పెట్టాము. మా బోర్డులు అల్టవే ఉన్నాయి మా ఊర్లో. 2024 ఎలక్షన్స్లో ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్క దాని మీద కూడాను ఓ సమగ్రమైనటువంటి అనుభవం కలిగినటువంటి నాయకుడు మరొకసారి అవసరం. ఏంటంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో అనుభవం చంద్రబాబు నాయుడు గారిది, సేవా నిరతి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది. ఇద్దరు కలిసి ఆ ప్రభుత్వం రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించి మాలాంటి సామాజిక వర్గాలకు కూడా మేలు జరగాలంటే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు దాకా మత్స్యకారులకు చేసినటువంటి పథకాల వల్ల కానీ 5 సంవత్సరాల్లో మత్స్యకారులకి దానివల్ల ఒరిగింది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు కనీసం 50 సంవత్సరాలు వేట చేసే వాళ్ళు చనిపోతే 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అని చెప్పేసి అంటున్నారు. కానీ పెన్షన్ డబ్బులు సరిపోక 90 సంవత్సరాల వరకు కూడా వేట చేసేటువంటి అనేక మంది ఈరోజు చనిపోతూ ఉంటే 50 సంవత్సరాల ఆప్షన్తో వాళ్ళని కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే వయసుతో నిమిత్తం లేకుండా మత్స్యకారుడు అనేవారు వేటకెళ్ళి ప్రమాదం శాతం మరణిస్తే ఖచ్చితంగా 10 లక్షలు ఎక్స్గ్రేషియా చేసేటట్లు రాబోయే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఇప్పుడే వెళ్ళి కలవడం జరిగింది. ఇంతకు ముందు కూడా 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మత్స్యకారులకి 80% సబ్సిడీతో వాళ్ళు కానీ బోట్లు కానీ ఇంజిన్లు కానీ అనేక సంక్షేమ పథకాలు కూడా
ప్రవేశపెట్టడం జరిగింది. మరి అదేవిధంగా మత్స్యకారులను ఎంబీసీలో చేర్పించడం కానీ 80% సబ్సిడీతో వేటకు సంబంధించినటువంటి పరికరాలు కానీ ఈ 10 లక్షల ఎక్స్గ్రేషియా వయసు నిమిత్తం లేకుండా వర్తింప చేయడం కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద చేర్పించడానికి కూడాను రాబోయే కొత్త ప్రభుత్వం వస్తే దాని మీద మా మత్స్యకారుల అభివృద్ధి మీద ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాం. ఒక ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి వచ్చి 4 సంవత్సరాలు 8 నెలలు అయింది. ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదండి ఇప్పుడు వరకు. ఏ ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం చేసింది యువతకు కానీ జాబ్ క్యాలెండర్ అనే ఒక మాట అనడమే కానీ ఇక్కడ జాబ్ తీసిందే ఇది లేదు. ఇప్పుడు రాష్ట్రం మళ్ళీ పరిశ్రమ ఎందుకు రావట్లేదు? రాష్ట్రానికి ఉన్న పరిశ్రమ వెళ్ళిపోయి కొత్త పరిశ్రమలు లేవు, ఎందుకు రాలేదు పరిశ్రమ? అది మీరు జగన్మోహన్ రెడ్డికి అడగాలండి. ఆయన సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రంలో చేసిన పరిశ్రమలు ఏంటి, ఎక్కడ ఏది అభివృద్ధి ఏముందా, లేకపోతే ఏమైనా కంపెనీలు ఏమైనా చేసి పెడతాడా, లేకపోతే ఉద్యోగాలు ఏమైనా వేస్తాడా, ఏం చేస్తాడని ఆయనకి మీరు ఈ ప్రశ్న మాట్లాడేటట్టు వచ్చే పరిస్థితి ఏం లేదండి. ఆయన వచ్చే పరిస్థితి ఏం లేదు. ఆయన రాడు. ఆయన రావడానికి అవకాశాలు లేవు. ఇప్పటికే ఈ 4 సంవత్సరాలు 8 నెలలే జనాలు ఈ ఇబ్బందితో కూడుకునే ఇవి చాలు. ఇంకా ఆయన వచ్చేసి ఇంకా ఇబ్బంది పడడం ఎవరికి ఇష్టం లేదు. అయితే రాబోయే ఎన్నికల్లో ఎవరిని ప్రజలు తీర్పు చేయబోతారు? తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసేది జనాలందరూ చంద్రబాబు నాయుడు గారి మీద ఇదితో ఉన్నారండి.